ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుకున్నారో వారందరికీ మా తరఫున మా కుటుంబం తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు వారి ఆహ్వానాన్ని మన్నించి నాకు ఇక్కడికి వచ్చినటువంటి ఇచ్చేసినటువంటి నా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి దంపాటి గ్రామంలో చదువుతున్న క్లాస్మేట్స్, 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి క్లాస్మేట్స్, 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ ఉంటున్న ఏకేసీ కళాశాల క్లాస్మేట్స్ మరియు నా కొలీగ్స్ మరియు మా కుటుంబ సభ్యులు వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు నా కృతజ్ఞతలు. నేను చెప్పేదని మీకు మొత్తం తెలిసిందే. నేను మీ మధ్య ఉన్నవాడిని, ఇక్కడ పెరిగిన వాడిని, మీ చుట్టూ ఉంటున్నవాడిని. ఇప్పటికి కూడా ఒకటి నేను తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ అయ్యానంటే నేను కూడా నమ్మలేని సిచ్యువేషన్. మనం ఎక్కడ పెరిగాం, ఎక్కడ పుట్టాం, ఎక్కడ వచ్చాం, ఏం చేశాం అనేది నేను అందరికీ మొట్టమొదటిగా నేను పనిచేసిన మా సొంత చైర్మన్ గారు చెబుతారు, మనకు సక్సెస్ కావాలి అంటే ఎవరైనా కానీ మొట్టమొదటిగా మనకు కావాల్సింది మన కుటుంబ బలం, మన ఫ్యామిలీ స్ట్రెంత్. ఆ స్ట్రెంత్ నాకు దొరకబట్టి ఉన్నటువంటి నా సక్సెస్లో మొట్టమొదటిగా నా యొక్క క్రెడిబిలిటీ ఈ అన్నిటికీ నా కుటుంబానికి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా భార్య బిడ్డలకు, మీరందరికీ నా పూర్వజన్మ సంస్కృతం నాకు ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో జన్మ నాకు చాలా ఇష్టం. స్టేట్లో మొట్టమొదటిగా ఈ స్వామివారి ముందు ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాను. ఒక కలియుగ దైవటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో ఆయన చూడడానికి దర్శనమే ఎంతోమందిని రిక్వెస్ట్ చేసుకొని అడిగితే దర్శనం వెళ్ళేవాళ్ళం. అడిగి నుంచొని తీసుకొని లెటర్ సబ్మిట్ చేసి ఎన్ని తెలుసు ఎంతోమందికి దర్శనానికి పంపించాం. అటువంటి స్వామివారి ముందు నుంచొని ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేయగలిగాము అంటే అది నా యొక్క పూర్వజన్మ సుకృతం. నేను పనిచేసినటువంటి నా సంస్థ చైర్మన్ నా పేరు వెంకటేశ్వర గారు మరియు వారి కుటుంబం మరియు దాన్ని మన్నించి ఈ అవకాశాన్ని కలిగించిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్లస్ నాకు ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, నా సహచర ఉద్యోగులు మీరందరి సహకారంతో నేను స్థాయికి వచ్చాను బలంగా నేను నమ్ముతాను. మీరందరూ సహకారం ఉండబట్టి మనం ఈ స్థాయికి వచ్చాను. ఇప్పటికే నేను చెప్తాను, మనకి బోర్డు మెంబర్ అయిన తర్వాత కొన్ని దర్శనాలు పోతా ఉంటుంది. ఇక్కడ నా శ్రీనివాస్ కోటి పెద్దలు నేను ఈ ప్రాంతంలో ఉండి చిన్నటువంటి సామాన్య వ్యక్తులకే నా కోటాలో 50% 60% అటువంటి వేటి బ్రేక్ దర్శనాన్ని ఇక్కడ ప్రాంత ప్రజలకు మాత్రమే కల్పించాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో కానీ ఆ ప్రాంతంలో ఒకవేళ నేను ఇవ్వకపోయినా వారు ఎవరో ద్వారా పొందుతారు, వేటి బ్రేక్ దర్శనానికి వెళ్తారు. కానీ ఈ ప్రాంతంలో మన గ్రామ ప్రాంతంలో వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు వేటి బ్రేక్ అనేది దర్శించుకోవడానికి కష్టసాధ్యమైన పని అయినప్పటికీ నేను వారికే ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాను. నేను సభాముఖంగా మా అందరి ముందు నేను చెప్తాను. ఇది నేను చెప్పేది. అలాగే ఈ జర్నీ అంటారా అందరికీ తెలిసింది. మన పని మనం చేసుకుంటా వెళ్ళాం, కష్టపడ్డాం, అన్నీ చేసుకుంటా వెళ్ళాం. కానీ నేను గ్రాడ్యుయేషన్ వాడు కూడా అత్యంత సామాన్యమైన విద్యార్థిని, చదువులోని దాంట్లోని అని ఇందాక స్నేహితుడు జీవితంలో చెప్పాడు. అది ఎగ్జాక్ట్గా వాస్తవం. మనం ఏ సంస్థ అయితే నమ్ముకున్నామో, ఎక్కడైతే ఉన్నామో 32 సంవత్సరాలు ఆ సంస్థలో అత్యంత చిన్న ఉద్యోగంగా జాయిన్ అయ్యి నేను ఒక బోర్డు లెవెల్కి 1 లెవెల్ బిలోగా బోర్డు ఆల్మోస్ట్ చిన్న స్థాయికి ఆ సంస్థలో వెళ్ళగలిగాను. మళ్ళీ అత్యంత తెలివితేటలు కాదు, కష్టపడ్డాను, నిజాయితీగా పనిచేశాను, నిజాయితీగా ఉన్నాను. ఈ మూడే నా క్వాలిఫికేషన్స్. మూడే నా క్వాలిఫికేషన్స్ ఏమిటో ఈ పరిమాణ క్రమంలో నేను చెప్పానంటే రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తాను. ఆ ఫ్యామిలీ కూడా చాలా కోఆపరేట్ చేసిన ఇది కాదు. బట్ ఫేసింగ్ నాట్ ఆఫ్ పెయిన్స్. నేను నెలలో 10 రోజులు ట్రావెలింగ్లో ఉంటాను. ఈ ట్రావెలింగ్లో కూడా కుటుంబానికి కొంచెం కొన్ని కావాలన్నప్పుడు కొన్ని కోల్పోవాలా, కుటుంబానికి చాలా దూరంగానే ఉండాల్సిన పరిస్థితుల్లో 2 రోజులు 3 రోజులు అట్లా ఆ విధంగా నుండి పూర్తి సహాయకారాలు అదే నేను చెప్పింది. కుటుంబ సహాయకారాలు లేనిది మనం సాధించలేము. వైఫ్ అయినా, పిల్లలైనా, పేరెంట్స్ అయినా, ఎవరైనా కానీ సరే పేరెంట్స్ అంటే అఫ్కోర్స్ ఇక్కడే ఉండాలనుకోండి.
ఈ టీడీపీ వాళ్ళు అంటారా అది పక్కన పెట్టండి. మా సంస్థలో నేను నానే నమ్ముతాను. ఇది ఇప్పుడు వచ్చినది ఆ స్థాయి సంస్థలో చేరుకున్నాను అంటే సంస్థ ద్వారానే నేను ఇది కార్యకలాపాలు చేయగలిగానంటే కూడా సంస్థ ద్వారానే చేయగలిగాను. మా సంస్థ ద్వారా పరిచయాలు కానీ వ్యక్తులు కానీ ఏమి చేయగలిగాను. ఇదే ఇచ్చుకులు నేను వచ్చి చూసినప్పుడు చిన్న వికారంగా ఉండేది. ఏదైనా చేయాలి దీనికని చేసే 4 పనులైనా సక్రమంగా చేయాలి. ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఈ చిగురు ఇన్స్టిట్యూట్కి ప్రతి సంవత్సరం మేము సాయం చేస్తూనే ఉన్నాము. మనం కూర్చున్న హాల్ కూడా చాలామంది ఆహ్వాన్స్ ఉంటారు. ఇక్కడ 150 మంది ఆహ్వాన్స్ విద్యార్థులు. వాళ్ళకి రికరింగ్ ఇన్కమ్ కావాలి అంటే ఈ హాల్ చాలా దారుణ సిచ్యువేషన్లో ఉండేది. 15 లక్షల రూపాయలు పెట్టి నేను నుంచొని ప్లాన్ చేసి దీన్ని రెనోవేట్ చేసి రికరింగ్ ఇన్కమ్ వాళ్ళు 15,000కి 20,000కి రెంట్కి ఇస్తున్నారు ప్రోగ్రామ్స్కి. దానితో వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఐడియా వాళ్ళతో మనకి ఇచ్చేసి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ప్రతి నెలలో 5, 6, 7 ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ డబ్బులు ఆ పిల్లల యొక్క వృత్తికి వాళ్ళ యొక్క బాగోగులకి వినియోగిస్తున్నారు. మంచి బట్టలు, మంచి ఫుడ్ అన్ని ఆ విధంగా ఈ రోడ్డు యూజ్ చేశాము. అట్లా ఈ ఆహ్వాన్స్ యొక్క వృత్తికి మేము నిరంతరం పనిచేస్తూనే ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము, ఎన్ని చేస్తూనే ఉంటాము. దానికి ఏంటంటే మనము చేయాల్సింది చేసుకుంటా వెంటనే మన రిజల్ట్ గురించి కానీ దాని గురించి కానీ కాదు. ఆల్మోస్ట్ 52 years కంటిన్యూగా 82 సంవత్సరాల ఈ జర్నీలో ఈ యొక్క ప్రఖ్యాతంలో ఈ టీడీపీ బోర్డు నెంబర్ అనేది దైవ సంకల్పం. దానికి చేసిన వ్యక్తులు కృషి వారందరికీ నాకు వచ్చి ఈ ధన్యవాదాలు చెప్పి మీ అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఒక్కసారి నా హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.